అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, సుప్రీంకోర్టు రీసెంట్ గా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దళితులు క్రిస్టియానిటీలోకి మారితే గనక వాళ్ళకున్న రిజర్వేషన్స్ క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ ఇదే ఎక్కడైతే వేరే వాళ్ళు ఓసీలు బీసీలు లైక్ వేరే కేటగిరీస్ ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఇలా కన్వర్ట్ అయితే వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్మా, మీరు చెప్పిన దాంట్లో ఓసీలకి రిజర్వేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు, ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు కాబట్టి. నెంబర్ 1, ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో దళితులు ఎప్పటి నుంచో జనరల్గా ఒక లాజిక్ చెప్తాను. పేర్లు ఎట్లా పిలుస్తాము? ఓ యానదయ్య ఇట్రా అని పిలుస్తారు పలానా పేర్లు. ఓ శంకరయ్యనో లేకుండా ఉంటే డానియల్ అని పిలిస్తే ఎట్లుంటుంది, లేకుండా ఉంటే దానయ్య అని పిలిస్తే ఎట్లుంటుంది. దానయ్య కాస్త మారిపోయి డానియల్ అయితే డానియల్ గారు రండి టీ తాగిపోదు రండి అని పిలుస్తారు జనరల్గా. అంటే అన్ని కేసెస్లో అదే విధంగా ఉంటుందని చెప్పట్లేదు నేను. దాదాపు 60% మైండ్ సెట్స్ ఏది భారతదేశంలో ఉండే వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ అదే మాత్రం ఉన్నది. దానివల్ల ఖచ్చితంగా మతం మారడానికి చాలామంది ఉత్సుకత చూపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా నేను పుట్టింది ఈ మతంలో, ఈ మతం దాటి నేను బయటికి ఎక్కడికి పోనని చెప్పి సనాతన ధర్మం పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఎస్సీలు ఏదేమైనా కూడా గౌరవార్థము వేరే మతంలోకి వెళ్ళిపోయినప్పుడు, లేదా నిజంగా దేవుణ్ణి నమ్మి ఇష్టపడి ఏదైతే క్రిస్టియానిటీలోకి మారిపోయినప్పుడు ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. అటు సెంట్రల్ ఒక విధంగా చూస్తుంది, స్టేట్ల పరిధిలో కొన్ని వేరే విధంగా చూస్తున్నాయి. ఈ మధ్య కూడా మనం అటు ఏదైతే రిజర్వేషన్ పరంగా మాలలకి మాదిగలకి రిజర్వేషన్ ఒక టైప్లో ఉండాలా అని చెప్పి ఏపీ ఒక విధంగా డిసైడ్ చేసింది, అదేవిధంగా తెలంగాణ మరో విధంగా డిసైడ్ చేసింది. ఆ మాదిర ఇట్ డిపెండ్స్ అపాన్ స్టేట్స్ అండ్ స్టేట్స్. అట్లా తెలంగాణలో అయితే బీసీ సీల్గా మార్చేస్తున్నారు. ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాక్వర్డ్ కాస్ట్ సీల్గా మారుస్తున్నారు. అదే దేశవ్యాప్తంగా చూస్తే మిగిలిన స్టేట్స్ అన్నింటిలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఇతను క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయినాడు కాబట్టి ఎస్సీ వ్యక్తి అతన్ని స్ట్రైట్ తీసుకెళ్ళిపోయి ఓబీసీ కేటగిరీ కింద పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలో కూడా ఈవెన్ తెలంగాణలో కూడా చాలామంది అడుగుతుంది ఏంటంటే రెడ్డీస్ని తీసుకొని పోయి ఓబీసీలో పెట్టచ్చు కదా అని కొంతమంది అడుగుతున్నారు. కాపుల్ని తీసుకొని ఓబీసీలో పెట్టమని చెప్పి ఇప్పటికీ పోరాటాలు జరుగుతున్నాయి ఏపీలో. ఏ విధంగా అంటే రిజర్వేషన్ వస్తాయని ఒక ఆశ అనమాట. అంతో ఇంతో ఇప్పుడు 100లో ఎస్సీలకి 20% రిజర్వేషన్ ఇస్తూ ఉంటే ఓబీసీలకి ఒక 3% 4% రిజర్వేషన్ కలుగుతూ ఉంటుంది. సో రిజర్వేషన్ మెయిన్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే అతని బిడ్డకి రేపు మాపో గురుకుల పాఠశాలలో జాయిన్ చేయాలని అక్కడ చదువుకునేదానికి కూడా ఫ్రమ్ 5th to 10th వరకు ఫ్రీగానే ఉంటుంది. తర్వాత ఇంటర్లో కూడా చదువుల నిమిత్తం కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, రకరకాల స్పోర్ట్స్ కేటగిరీలో ఎంటర్ కావాలన్నా కూడా దాంట్లో కూడా మళ్ళీ క్యాస్ట్ రిజర్వేషన్ కూడా చాలా చోట్ల అప్లై చేస్తున్నారు. ఆ మాదిరి ఇటువంటి క్రమంలో వాళ్ళ క్యాస్ట్ కంటే రిజర్వేషన్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కాకుండా మీరు ఏదైతే అన్నారో ఓసీల్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే క్యాస్ట్లకు కన్నా అంటే దీని కన్నా మారిపోతే క్రిస్టియానిటీలకు కన్నా మారిపోతే వాళ్ళకి ఎందుకు వర్తించట్లేదు అనే మాట అడుగుతున్నారు. ఎక్సలెంట్ అమ్మా మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే మాదిగ మందకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో దాదాపు 30 ఏళ్ల పోరాటం చేసి మాదిగ సోదరుల కోసం రిజర్వేషను రప్పించుకోగలిగినాడు. అటు కేంద్రంతోనూ అనేక సార్లు గొడవలు పడి ఇప్పుడున్నటువంటి మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో సానుకూలంగానో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకొని రిజర్వేషన్ కల్పించుకోగలిగినారు. అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా దీన్ని కూడా ఆమోదించేటువంటి దాఖలా మనం చేసాం. ఇటువంటి వాళ్ళు మీరు చెప్పినటువంటి ఏదైతే ప్రశ్న ఉన్నదో దానికోసము ఈ మధ్య పోరాడుతున్నారు. ఎందుకంటే ఏదైతే కోర్టు వారు చెప్పినారో ఎస్సీలు మారిపోయినారంటే రిజర్వేషన్ అప్లై కాదు, వాళ్ళని క్రిస్టియన్స్గా పరిగణిస్తారు, ఓబీసీగా కేటాయిస్తారు, లేకుంటే బీసీసీగా కేటాయిస్తారు అన్నప్పుడు అట్ ద సేమ్ టైము నేను చెప్తాను ఒక 10 పేర్లు చెప్తానమ్మా. వీళ్ళందరూ కూడా ఓసీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఓసీల్లో లేదా బీసీల్లో ఉన్నారు. వాళ్ళకి బయటకు పోయినప్పుడు అదో రెడ్డి గారు వస్తున్నారండి అని పిలుస్తారు, రెడ్డి గారు వస్తున్నారని పిలుస్తారు. ఒక్కసారి అట్ ద సేమ్ టైం ఒక లాజిక్ చూడండి. బ్రదర్ అనిల్ కుమార్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు బామర్ది, ఆయన బ్రాహ్మణు, ఆయనకి ఈ కమ్మవారికి అదేవిధంగా రెడ్డీస్కి కాపులకి వీళ్ళకి ఏదైనా సరే అటు ఏపీ కావచ్చు తెలంగాణలో కావచ్చు వీళ్ళకి రిజర్వేషన్ వస్తుందేమో మనం చెప్పలేము. కానీ భవిష్యత్తులో ఓబీసీలుగా కేటాయిస్తారేమో మనకు తెలియదు. కానీ బ్రాహ్మిన్స్కి లైఫ్ టైము రిజర్వేషన్ దక్కదని నేనైతే భావిస్తున్నాను. అటువంటి బ్రాహ్మణ్ కులంలో పుట్టినటువంటి బ్రదర్ అనిల్ కుమార్ గారు ప్రపంచవ్యాప్తంగా అంటే ఆయన నిజంగా దేవుణ్ణి విశ్వసించారో ఆయన నమ్మినారో ఏదో మనకు తెలియదు. కానీ కేవలం క్రిస్టియానిటీలోకి పోవడం వల్ల ఆయన అంత పేరు గడించారు. ప్రపంచంలో అనేక చోట్ల ఆయన అంటే తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా దేనికి క్రిస్టియన్ మతంలోకి మారిపోవడం వల్ల. అటప్పుడు ఆయన కూడా తీసుకొని పోయి వేయండి బీసీసీలో వేయండి. ఆయనేమో నేను ఓసీని అని చెప్పి ఆయన ఉంటాడు. స్వయంగా అనుకుంటే బాధాకరం, కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎవరైనా సరే ఒక ఇంటికి పోయినప్పుడు అటు బీసీలు కావచ్చు, ఈ కాలం అంటే ఈ యొక్క
కులగోడల్ని బద్దలు కొట్టేసినాం. ఇది మనలాంటి యువత. ఎవరన్నా మనతో ఫ్రెండ్షిప్ చేసేటువంటి నేను కులం ఎదురా మనం అడగం. ఆ పిల్లోడు నేను ఒకే ప్లేట్లోనే బిర్యానీ తింటాము. జనరల్గా కులమతాల మధ్య విద్వేషాలు రేకెత్తున్నటువంటి ఈ కాలంలో మనలాంటి వాళ్ళు అయినా సరే భవిష్యత్తు తరాలకి మంచి అవకాశాలు కల్పించాలా, ఒక ఫ్రెండ్లీ నేచర్ కనిపించాలా, ఒక లవ్లీ నేచర్ కనిపించాలా, ఆ విధంగా ఉండాలి. కానీ ఈ మధ్య చూస్తానే ఉన్నాం ఆ మతాలకి ఈ మతాలకి మధ్య గొడవలు. కొంతమంది వచ్చి ఏది స్వయంగా బీసీలో పుట్టినటువంటి కొంతమంది ఏది మేకతోలు పులితోలు కప్పుకున్నటువంటి నక్క ఏ విధంగా ఉంటుందో ఆ మాదిర ఏం చేస్తున్నారంటే వాళ్ళు నేను దళితుడిని సోదరా దళితురా రా, నేనున్నా మీకోసం మీ పైకి రోడ్డు పైకి వస్తానని చెప్తారు. ఇదే గన తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అజయ్ అనేటువంటి వ్యక్తి మాదిర కులాలు మతాల మధ్య విద్వేషాలు రేకెత్తిస్తున్నారని చెప్పి తప్పు చేస్తున్నామని చెప్పి పోయి జైల్లో పెట్టితే ఏం చేశాడు, తెలంగాణలో ముఖం చూపించలేక ఆ దమ్ము ధైర్యం లేక ఈరోజు ఏపీకి వచ్చి ఈరోజు కూటమి పార్టీల్లో ఒక పక్క బీజేపీ ఉన్నది, మీరు మతానికి ఆపాదించండి ఏదైనా ఆపాదించండి, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మరో పక్క నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా లేనంత విధంగా సెక్యులరిజం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉండదనే విధంగా వీళ్ళు పరిపాలిస్తూ ఉంటే కావాలని మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించే విధంగా ప్రవీణ్ పగడాల గారు ఏదైతే ఒక అనుమానాస్పదంగా చనిపోయినారని చెప్పి పోర్ట్రేట్ చేస్తా, ఏది ఆయన యాక్సిడెంట్లో చనిపోయినాడు అది వాస్తవం, కావాలని ఆయన కుటుంబాన్ని బద్నాం చేసే విధంగా ఆయనకు ఏకంగా 40 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేది. దానికి కాస్త వీళ్ళ రాజకీయాల కోసం అజయ్ లాంటి వాళ్ళు బీసీ అతనేమో దళితుడు అని చెప్పుకొని ఈరోజు ఓవర్ యాక్షన్ చేస్తా రోడ్లను తిరుగుతున్నాడు. ప్రతి దానికి మనం మీరు ఇంట్రోలో చెప్పినట్టు కూడా దళితుల్ని వాడుకుంటానే ఉన్నారు. ఇటువంటి ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు చాలామంది వాడుకుంటున్నారు. కొన్ని శతాబ్దాల పాటు నరకయాతం చూసి వాళ్ళకు వీళ్ళకు అడుగులకి మడుగులు ఎత్తి వాళ్ళు చేసేటువంటి పనుల్లో భాగస్వాములు అయ్యి ఒరే పోరా రారా సాయంత్రం రారా పోరా అని ప్రతిసారి రానిపించుకున్నటువంటి ఇటువంటి దళితులు ఇప్పటికే ఇటువంటి బీసీల మధ్య కావచ్చు లేకుంటే ఓసీల మధ్య కావచ్చు ఇప్పటికీ అనగారిపోతూనే ఉండాలన్నా, అట్టడుగు స్థాయికి చేరుతూనే ఉండాలా. ఆ మాదిరి ఇంకొంతమంది మా బ్రదర్ అనిల్ కుమారు అదేవిధంగా కేఏ పాల్ గారు బీసీ కులంలో ఓసీ కులంలో కాపు కులంలో పుట్టాడు. అదేవిధంగా జాన్ వెస్లీ అనే ఆయన ఒక బ్రాహ్మణు, విజయ్ ప్రసాద్ రెడ్డి, మొత్తం వీళ్ళంతా పేరుగాంచినటువంటి పాస్టర్స్, ఫాదర్స్, బ్రదర్స్ ఏది వాళ్ళ కమ్యూనిటీలో మనం చెప్పేటువంటిది. అదేవిధంగా జయప్రకాష్ పాల్ అంట, ఇంకా శ్యామ్ అనే అతను కమ్మ, ఇంకా స్టీఫెన్ పాలు బ్రాహ్మణు, అదేవిధంగా మళ్ళీ జాన్ వెస్లీ అనే అతను ఒక కాపు, అదేవిధంగా శాలేం రాజు అతను ఒక బీసీ. ఇట్లాంటి వాళ్ళు అనేక మంది కావాలనే క్రిస్టియన్ మతంలో జాయిన్ అయ్యి కేవలం రిజర్వేషన్స్ కోసమే వాళ్ళు ఇలా చేంజ్ అవుతున్నారంటారా? అట్లేం లేదు. అంటే రిజర్వేషన్స్ కోసము ఆల్రెడీ డిఫాల్ట్ రిజర్వేషన్ ఎస్సీ కమ్యూనిటీకి ఉన్నాయి. ఇదేం చేస్తున్నారంటే ఒక్కసారి నేనైతే ప్రతి ఒక్కరికి మీ ద్వారా ఒక్క మాట నేను వినవించుకుంటున్నామా, చిన్నప్పుడు నాకు కావచ్చు మా సోదరికి మా చెల్లెలకి చదువు చెప్పినటువంటి సార్ పేరు జయన్న. అతను ఒక దళితుడు, మా ఇంట్లోనే తింటాడు ప్రశాంతంగా. ఎంత నా తల్లి తండ్రి అందరూ సార్ రాండి సార్ అని చెప్పి మేము తినే ప్లేట్లోనే కూర్చొని పెట్టుకుంటాం, అందరం ఒకే టీవీ చూస్తాము. ఏమవుతుంది ఇప్పుడు అంటే ఎస్సీ కులంలో పుడితే తప్ప మీరు చెప్పేది ఏది? మనం కనీసం మన కులాన్ని అవమానం చేసుకుంటే, కులాన్ని తక్కువగా చూసుకుంటే సొంత కన్న తల్లిని తప్పుగా చూసినట్టే. ఇది కావాలని ఇటువంటి ఏదైతే కించిత మనస్తత్వం ఉంటుందో దాన్ని క్యాష్ చేసుకునేదానికి నేను చెప్పినటువంటి 10 మంది దండయాత్రలు చేస్తున్నారు. ఈ 10 మంది ఏమో కోటు సూటు వేసుకొని ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూనే ఉంటారు. వీళ్ళకి ప్రతి ఆదివారం పోయి వీళ్ళకంటే ఏదైతే ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి కోర్టు వారి దగ్గర ఇబ్బందులు పడుతున్నారు, రిజర్వేషన్లు కోల్పోయి కూడా వీళ్ళు మళ్ళీ ప్రతి ఆదివారం ఇదే నేను చెప్పినటువంటి ఓసీ కులాలు బీసీ కులాల్లో పుట్టినటువంటి వాళ్ళకి దశమ భాగాలు అప్పగించుతూ వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకుంటా వీళ్ళ బాగుకి వీళ్ళు ఈ ఎస్సీ కమ్యూనిటీలో పుట్టినటువంటి వాళ్ళు దోహదపడుతున్నారని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.